నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. పట్నంలోని పేదలకు రేవంత్ సర్కార్ మరో ఛాన్స్ ఇచ్చింది. సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశాన్ని అర్హులు కోల్పోవద్దని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముగిసిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు గడువును పొడిగించింది. కొత్త గడువు ఎప్పటి వరకు ఏంటన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. క్యూర్లో ఇండ్ల గడువు పెంపు, 15 వరకు దరఖాస్తుల స్వీకరణ. వరుస సెలవుల నేపథ్యంలో నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇప్పటి వరకు 46,121 దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టీకరణ. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. ఈ నెల 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విలువైన ప్రభుత్వ భూముల్లో ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజలకు నామమాత్రపు ధరలో సొంతింటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా 1,00,000 ఇండ్లు నిర్మిస్తున్నామని, పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే రెండో శనివారం బోనాల పండుగ తదితర వరుస సెలవుల కారణంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు పొంగులేటి తెలిపారు. జూలై 21 నుంచి మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్, వాట్సాప్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తొలుత ప్రకటించిన గడువు ఈ నెల 10వ తేదీ సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. గడువు పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని, అపోహలు, అనుమానాలకు తావుండదని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.